దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. మొత్తంగా 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. మొత్తంగా 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు పెట్రోల్ డీజిల్ ధరలు మరొకసారి 4వసారి రేట్లు అటు ₹2 పైగా కూడా పెరిగినట్లు కూడా అధికారికంగా కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఇప్పటికే కూడా మే 23వ తేదీన మొట్టమొదటిసారిగా దాదాపు పెట్రోల్ 87 పైసలుగా పెరిగినటువంటిది. తర్వాత మే 19వ తేదీన దాదాపు 90 పైసలు పెరిగినటువంటిది. ఇక్కడ అంటే కంటిన్యూగా ఇప్పుడు మనకు 15వ తేదీన ₹3 చొప్పున పెరిగినటువంటిది. మే 15 నుంచి ఇప్పటి వరకు కూడా రేట్లు అంటే పెట్రోల్ డీజిల్ పై పెరుగుతున్నటువంటి రేట్లు ఒకవైపు పెరుగుతున్నటువంటిది, వివిధ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటిది రేట్ కి సంబంధించినటువంటిది కూడా అధికారికంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పెంచుతున్నట్లు కూడా ఆయా పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి రేట్ కార్డ్స్ కూడా వేలాడదీసినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఈ విధంగా దాదాపు 15వ తేదీ నుంచి కూడా పెరుగుతున్నటువంటి రేట్లతో ఎక్కువగా ఈ ప్రభావం మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి అంటే ఎక్కువగా కూడా ఈ ప్రభావం పడుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఉదయం లేవగానే మనం ఎలాంటి రేటు అంటే ఈ రోజు రేట్లు పెరిగాయా అన్నటువంటి భయం గుప్పెట్లో కూడా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ ఒకవైపు ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి అంటే యుద్ధానికి సంబంధించినటువంటి దానితో ఒక్కసారిగా ప్రపంచానికి ఇటు పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి సమస్య లేవనెత్తుతున్నది. కానీ మరొక వైపు నిన్నటి నుంచి కూడా దాదాపు హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా ఇరు దేశాల మధ్య కూడా సంబంధాలు ఏదైతే అంటే జరుగుతున్నటువంటి చర్చలు ఫలప్రదం అయ్యాయి అన్నటువంటిది మాత్రము వార్తలు వస్తున్నాయి. హార్మోజ్ జలసంధి ఇంకా ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాక దానిని ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రమే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ అది అంటే హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది చర్చలు ఫలప్రదం అయ్యి ఓపెన్ అవుతే కానీ రేట్ కి సంబంధించినటువంటిది పెరగడము అన్నటువంటిది తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవైపు ఈ విధంగా రేట్లు పెరిగే కొద్దీ దీని ప్రభావం మధ్యతరగతి ప్రజలపై పడుతుంది. కానీ యావత్ ప్రపంచం అంతా కూడా దీనిపైనే కుబేలవుతున్నటువంటిది. కానీ ఇప్పటి వరకు కూడా ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు అనుకోవచ్చు. తర్వాత ఇటు పెట్రోలియం అంటే చమురుకు సంబంధించినటువంటి భారీ నష్టాలు కూడా భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. దాదాపు మనకు 30,000 కోట్లకు పైగా కూడా ప్రతి కంపెనీ కూడా నష్టపోతున్నటువంటిది. ఇటు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుకోవచ్చు, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీలు ప్రతి నెల కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.